మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 6 and verse 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఒకసారి మీ ప్రక్క వైపు తిరిగి ఈ మాట చెప్పండి, దేవుని రాజ్యాన్ని వెతకండి అని చెప్పండి. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన కొండ మీద ప్రసంగాన్ని చేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కలిపితే 111 వచనాలు ఉంటాయి. ఎన్ని వచనాలు ఉంటాయి? 111 వచనాలు. ప్రతి వచనము ఒక సందేశమే, ప్రతి వచనం ఒక సందేశం. సెర్మన్ ఆన్ ది మౌంట్ ప్రపంచంలో అనేక మందిని ప్రభావితం చేసింది. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనే ఒక ఆయన అమెరికాలో ఉండేవాడు. ఆయన బ్రతుకున్న రోజుల్లో హీ వాజ్ ద యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్. నోబెల్ ప్రైజ్ అనేది ప్రపంచంలో అనేక మంది నోబెల్ ప్రైజ్ పొందుకున్నారు. అది ఒక మాటలో చెప్పాలంటే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రైజ్ అది, నోబెల్ ప్రైజ్. ఆల్ఫ్రెడ్ నోబెల్ అనబడే వ్యక్తి తాను చనిపోయే సమయంలో తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఒక బ్యాంకులో డిపాజిట్ చేసి దాని మీద వచ్చే రిటర్న్స్ అన్నీ కూడా ప్రపంచంలో 6 రంగాల్లో ప్రతిష్టాత్మకమైన కాంట్రిబ్యూషన్స్ ఇచ్చిన వారిని గుర్తించి వారికి నోబెల్ ప్రైజ్ ఇమ్మని చెప్పి ఆయన చనిపోతాడు. అప్పటి నుంచి ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ ఇస్తూ ఉన్నారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనబడే వ్యక్తి కూడా నోబెల్ ప్రైజ్ వస్తుంది. హీ వాజ్ ద యంగెస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్. అత్యంత చిన్న వయసులోనే నోబెల్ ప్రైజ్ పొందుకుంటాడు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అతను చెప్పిన మాట ఏంటంటే, నల్లవారికి తెల్లవారికి మధ్య ఉన్న ఆ యుద్ధాన్ని రూపుమాపడంలో మార్టిన్ లూథర్ కింగ్ చాలా ప్రయాసపడ్డాడు. అమెరికాలో పూర్వ దినాల్లో డిస్క్రిమినేషన్ అనేది ఉండేది, రేసిజం. తెల్లవారు నల్లవారు వారిద్దరి మధ్య వైరుధ్యం కొనసాగుతుండేది. నల్లవారిని తెల్లవారు ఉపయోగించే బాత్రూమ్స్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. వారి బస్ స్టేషన్స్ వేరుగా ఉండేవి. ఆ తర్వాత వారి షాప్స్ వేరు, వీరి షాప్స్ వేరు. అలా ఉంటున్న కాలంలో చాలామంది పోరాడారు. మనుషులందరూ ఒక్కటే, చర్మం రంగు వేరు కావచ్చేమో కానీ మనుషులందరూ ఒక్కటే అని చెప్పి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మెసేజ్ చెబుతాడు. అందులో ఏమంటాడంటే, మై చిల్డ్రన్ షుడ్ నాట్ బి జడ్జ్డ్ బై దేర్ కలర్ బట్ దే షుడ్ బి జడ్జ్డ్ బై దేర్ క్యారెక్టర్. నా పిల్లలు వారికి ఉన్న రంగును బట్టి కాదు తీర్పు తీర్చబడేది, వారికి ఉన్న క్యారెక్టర్ని బట్టి తీర్పు తీర్చబడాలి. కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనిషి యొక్క రంగు ప్రాముఖ్యం కాదు కానీ మనిషి యొక్క ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది, మనిషి యొక్క గుణము చాలా ప్రాముఖ్యమైందని చాలా అద్భుతమైన పోరాటం చేసిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఇతన్ని ఎవరు అడిగారు, నిన్ను ఎంతగా ప్రభావితం చేయడానికి ఉపయోగించబడిన లేదా ఉపకరించిన సందేశం ఏంటంటే, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒప్పుకున్నాడు. సెర్మన్ ఆన్ ది మౌంట్, యేసు ప్రభు చేసిన ప్రసంగం, కొండ మీద చేసిన ప్రసంగం. యూ టేక్ ఎనీబడి. మన భారతదేశంలో మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనబడి ఆయన గుజరాత్లో పుట్టిన ఆయన, పోర్బందర్లో ఈరోజు ఆయన పుట్టిన ఆ ప్రాంతం. గుజరాత్లో మహాత్మా గాంధీ గారు పుట్టారు కదా. ఆయన నాన్ వైలెన్స్ విధానంలో భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకురావడానికి పోరాడారు. కత్తులు, ఆయుధాలు, తుపాకులు లేకుండా పోరాడదామని చెప్పి రకరకాల ఉద్యమాలు చేపట్టి భారతదేశానికి స్వాతంత్రం రావడంలో ప్రముఖ పాత్ర వహించాడని పాఠ్యపుస్తకాల్లో మనం చదువుకున్నాం. ఆయన పుట్టిన ఆ రాష్ట్రంలో గుజరాత్లో మద్యపాన నిషేధం ఉంటుంది. ఎవరు మద్యపానాన్ని స్వీకరించకుండా, గాంధీ గారు పుట్టిన ఏరియా కాబట్టి ఆ రాష్ట్రం అంతా కూడా ఎస్పెషల్లీ ఆ నేటివ్ పీపుల్, ఆ గుజరాత్కి సంబంధించిన ఆ ప్రాంతంలో మద్యపానం అనేది ఉండదు. పరాయి రాష్ట్రాల్లోంచి వెళ్ళిన వాళ్ళు తీసుకెళ్ళి తాగుతూ ఉంటారు కానీ అక్కడున్న వాళ్ళకి మద్యపానం దొరకదు. అలా దేశం అంతా ఉంటే బాగుంటుంది అనుకుంటాను నేను. అప్పుడప్పుడు దేశం బాగుపడుద్ది మద్యపాన నిషేధం అనేది వస్తే ఎంత బాగుంటుందని. ఆయన అహింసా సిద్ధాంతవాది కాబట్టి ఆయన్ను కూడా ఎవరు అడిగారు, గాంధీ గారు మిమ్మల్ని ప్రభావితం చేసిన సందేశం ఏంటి, మీకు స్ఫూర్తినిచ్చిన సందేశం అంటే గాంధీ గారు చెప్పారు, యేసు ప్రభువారు చేసిన ప్రసంగం, సెర్మన్ ఆన్ ది మౌంట్, కొండ మీద ప్రసంగం లేదా పర్వత శిఖర ప్రసంగం నన్ను చాలా ప్రభావితం చేసింది అని గాంధీ గారు ఫస్ట్ టైం ఆయన సెర్మన్ ఆన్ ది మౌంట్ చదివి కళ్ళం నీళ్ళు తెచ్చుకుని ఏడ్చాడట. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ సర్మన్ ఎవర్ ప్రీచ్డ్ ఆన్ దిస్ ఎర్త్.
ఈ భూమి మీద ప్రకటించబడిన ప్రసంగాల్లో అత్యుత్తమైన ప్రసంగం అని మహాత్మా గాంధీ గారు ఆయన ఒప్పుకున్నాడు. వెన్ వి కమ్ టు ద హిస్టరీ ఆఫ్ సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా అనబడే ఆయన కూడా ఒక పోరాట వీరుడే, విప్లవకారుడు. తను పోరాడే విధానంలో 28 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 28 సంవత్సరాలు పూర్తి యవ్వనం అంతా కూడా జైల్లోనే గడిపాడు. ఎంత కష్టపడ్డాడు అంటే ఆ దేశ ప్రజలను బానిసత్వం నుండి విడుదల చేయడానికి నెల్సన్ మండేలా కష్టపడి, ఆయన కూడా అద్భుతమైన క్రైస్తవుడు, బైబిల్ రోజు చదువుతుండేవాడు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించే వ్యక్తుల్లో. సరాసరి ఆయన జైల్లోంచి బయటకు రావడంతోనే సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన చాలా ఉన్నతమైన స్థానానికి ప్రభు నడిపించారు. నేను కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నేను సౌత్ ఆఫ్రికాలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు నెల్సన్ మండేలా ఉన్న ఆ హాస్పిటల్ కానీ అతని చివరి దశలో జరిగిన విషయాలన్నీ కూడా అవన్నీ చూడడానికి ప్రభు సహాయం చేశారు. వన్ ఆఫ్ ద ఫినామినల్ ఫిగర్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ నెల్సన్ మండేలా ప్రతిరోజు బైబిల్ చదివాడు, ఎస్పెషల్లీ యేసు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగం. ఇలా ఉదాహరణకి కొంతమందిని మీ ముందు తీసుకొచ్చాను. అయితే ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు యేసు ప్రభు చెప్పిన కొండ మీద ప్రసంగం ద్వారా ఇప్పటికీ దేవుని పొందుతూనే ఉన్నారు. ఆయన మాటలు జీవంగల మాటలు గనుక, యేసు ప్రభు జీవాధిపతి గనుక ఆయన మాటలు అనేక మందిని ప్రభావితం చేస్తున్నాయి. అండ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ థింగ్స్ దట్ జీసస్ ప్రీచ్డ్ ఇన్ ద వరల్డ్ ఇస్ దిస్: సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ and his righteousness first, then all things shall be added unto you. If you are looking for success, and if you are looking for prosperity, if you are looking for something else in your life, the Bible guides us to seek God's kingdom and God's righteousness. మనకు కావలసినవన్నీ కూడా పొందుకోవాలి అంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికే వారంగా ఉండాలి. విచారం ఏంటి అంటే మనము దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకకుండా వెతకాల్సినవన్నీ వెతికిన తర్వాత ఆ చివర దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలనుకుంటాం. కాబట్టే కొన్నిసార్లు మన జీవితంలో సఫలత సాధించలేకపోతున్నాం. అయితే ఈరోజు ఒకవేళ ఎంతవరకు దేవుణ్ణి చివర పెట్టేసావేమో, దేవుడికి చివరి స్థానం ఇచ్చేసావేమో, దేవునికి చివరి స్థానం ఇచ్చి నీ జీవితంలో కోల్పోవలసిన వాటిని కోల్పోయి ఇష్టానుసారమైన బ్రతుకులో జీవిస్తూ నష్టపోయావేమో. కానీ ఈరోజు మరొక్కసారి ప్రభు మాట్లాడుతున్నాడు, సీక్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. దేవుణ్ణి మొదట పెట్టు. ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయనకి ఇచ్చేసాయి. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆయనకి ఇవ్వు. ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు ఇవ్వు. ఆయనకు రావలసిన మహిమను ఆయనకు మనం అప్పగించగలిగితే, ఆయనకు చెందవలసిన ఆరాధన మనం ఆయనకి చేయగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. నేను లేఖనాల నుంచి ఈరోజు ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడాలని కోరుతున్నాను. ఆ మాటలను జాగ్రత్తగా మీ హృదయాల్లో పెట్టుకోండి. ఈ సందేశానికి లేదా ఈ మాటకు అనుగుణంగా లేఖనాల్లో నేను కనుగొన్న 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 11వ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ సంఘటన నేను చూశాను. ఆ విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందామా? 1 Chronicles chapter 11 and verse 6. ఎవడు మొదట యోబూసీయులను హతము చేయునో, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవరైతే మొదట ఎవరైతే మొదట యెబూసీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతి అవునని దావీదు సెలవీయగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆధిపత్యమును పొందెను. అందరూ ఈ మాట నాతో చెప్పండి. యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆధిపత్యమును పొందెను. యోవాబు గురించి బైబిల్లో చాలా విషయాలు రాసున్నాయి. ఈ చరిత్ర నేపథ్యాన్ని కొంచెం వివరిస్తాను, వినండి. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశాన్ని స్వాధీనపరుచుకునే ప్రక్రియలో చాలా ప్రాంతాలు కైవసం చేసుకున్నారు, కానీ కొన్ని ప్రాంతాలు కైవసం చేసుకోలేకపోయారు. అందులో ఒక ప్రాంతము యెరూషలేము పట్టణం లేదా యెరూషలేము కొండ. ఎందుకు వారు దాన్ని యెరూషలేమును కైవసం చేసుకోలేకపోయారు అంటే అది ఎత్తైన ప్రాంతంలో ఉంది కనుక యెబూసీయులు అనబడే శత్రు సమూహము యెరూషలేము మీద నివసించేవారు. యెబూసీయులు ఇంగ్లీష్లో వారిని జెబ్యూసైట్స్ అంటారు. జెబ్యూసైట్స్ వారు ఆ ప్రాంతం మీద ఉన్నారు.
వీరు మొత్తం అన్నీ గెలిచేసుకుంటూ వెళ్తున్నారు, కానీ ఆ ప్రాంతాన్ని గెలవలేకపోతున్నారు. ఎందుకోసం అంటే, ఎప్పుడైనా గమనించండి, ఎత్తైన ప్రాంతం ఎవరి చేతిలో ఉంటుందో దానికి చుట్టూ ఉన్న ప్రాంతం అంతా వారి చేతిలోకే వెళ్ళిపోద్ది. అందును బట్టే శత్రువులు ఎప్పుడైనా సరే దేశాన్ని జయించాలనుకుంటే ఎత్తైన ప్రాంతాల మీద ముందు ఫోకస్ పెడతారు. అవి గనక వారు క్యాప్చర్ చేయగలిగితే దాని సరౌండింగ్స్ ఒక 50 నుండి 100 కిలోమీటర్లు వారి పరిధిలోకి వచ్చేసినట్టే. యెబూసీయులు కూడా అలాగే ఎత్తైన ప్రాంతంలో ఉన్నారు. క్రింద నుండి ఎవరైనా పైకి వెళ్తుంటే పైనుండి రాళ్ళు వారి మీదకి దొర్లించేసి విజయం సాధించేస్తున్నాడు. దావీదు రాజ్యానికి వచ్చిన తర్వాత ఒక 7 సంవత్సరాలు హెబ్రోను అనే ప్రాంతంలో సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. హెబ్రోన్ అనేది బెత్లెహేము నుండి లేదా యెరూషలేము నుండి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి సామర్లకోట దూరం అనుకోండి. అక్కడ ఉంది సింహాసనం. కానీ ఉండాల్సింది ఇక్కడ యెరూషలేములో ఆ దేవుణ్ణి గణపరచాలని అక్కడ సింహాసనం వేసుకోవాలని దావీదుకు ఆలోచన. ఒక రోజున దావీదు యెబూసీయులకు ఉత్తరం రాశాడు. నేను వస్తున్నాను మీ మీదకి విజయం సాధించడానికంటే వాళ్ళు వెంటనే రిప్లై ఇచ్చారు, వస్తే రానాయన, అందులో ఇబ్బంది ఏం లేదు, కానీ మరి మా రెస్పాన్స్ కూడా విను. అదేంటో తెలుసా, నువ్వు గనక వస్తే మా ప్రాంతంలో గుడ్డివారు ఉంటారు కదా, కళ్ళు కనబడిన వాళ్ళు, ఆ తర్వాత కుంటివారు ఉంటారు, నడవలేని వాళ్ళు, అవిటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలు నీ మీద విజయం సాధించడానికి. నువ్వేమన్నా పెద్ద గొప్పవాడు అనుకుంటున్నావా? నువ్వేదైనా ఉన్నతమైన వాడు అనుకుంటున్నావా? మా ప్రాంతంలో గుడ్డివారు, అవిటివారు, కుంటివారు చాలు నీ మీద విజయం సాధించడానికని దావీదును ఒక చీపురు పుల్ల పక్కన పడేశారు వాళ్ళు, యెబూసీయులు. అయితే దావీదు అవునా గెలవలేనా అనుకుని వెనకకు వెళ్ళిపోలేదు. మీరు ఎన్నైనా అనండి, నేను మాత్రం గెలిచి తీరుతానని చెప్పి యెబూసీయుల మీద విజయం సాధించిన సందర్భం లేఖనాల్లో స్పష్టంగా మనం చూస్తాం. అయితే ఆ టైంలో దావీదు పోరాడగలిగిన వాడే, కానీ దావీదు ఏమన్నాడంటే, అతని టీం అందరూ ఉన్నారు కదా, దావీదు చుట్టూ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నాడంటే, బాబు మీకు ఒక చిన్న పోటీ పెడుతున్నాను. అదేంటంటే, మీలో ఎవరు ముందుగా ఎక్కి యెబూసీయులను హతం చేస్తారో వారిని ముఖ్యుడిగా చేస్తాను అని దావీదు చెప్పగానే సెరూయా కుమారుడైన యోవాబు అందరికన్నా ముందుగా వెళ్ళి యెబూసీయులను ప్రియులర హతమార్చి అతడు ఆధిపత్యం పొందాడు అని బైబిల్ సెలవిచ్చింది. రాజు కాబట్టి దావీదుకే సకల ఘనత వచ్చింది, సకల ప్రభావం వచ్చింది. కానీ దావీదు బృందంలో ఉన్న యోవాబు కూడా దావీదుతో కలిసి పోరాడి అతడు ముఖ్య స్థానాన్ని పొందుకున్నాడని లేఖనం సెలవిచ్చింది. ఎప్పుడైతే దావీదు ఆ యెబూసీయులను జయించాడో వాళ్ళందరినీ హతమార్చి అక్కడ దేవుని సింహాసనం ఉంచి అక్కడి నుంచి దావీదు పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఆ తక్కిన 33 సంవత్సరాలు దావీదు యెరూషలేములో సింహాసనం వేసుకుని మొత్తం 40 సంవత్సరాల తన పాలన ముగించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించండి ప్రియులారా, దావీదు ఆ మాట చెప్పగానే యోవాబు మరింత శక్తితో నేను అందరికన్నా మొదట వెళ్ళాలి, నేను అందరికన్నా త్వరగా వెళ్ళాలి, మా నాయకుడైన దావీదు యొక్క హృదయ వాంఛను నేను నెరవేర్చాలని దావీదు ఉన్నతమైన స్థానం చేరుకోవడానికి యోవాబు తన వంతు కృషి చేసినట్టుగా లేఖనాల్లో రాయబడింది. ఇప్పుడు యోవాబు అంటే అర్థం ఏంటి? ఎవరు విజయం సాధించగలరు? ఎవరు యెబూసీయుల మీద విజయం సాధించగలరంటే, యోవాబు అనే మాటకు బైబిల్లో మంచి అర్థం ఉంది. అదేనంటే జెహోవా ఈజ్ మై ఫాదర్. యెహోవా నా తండ్రి అని అర్థం. అందరూ చెప్పండి, యోవాబు అనే మాటకు అర్థం ఏంటి? యెహోవా నా తండ్రి అని అర్థం. ఇప్పుడు యెహోవా నా తండ్రి అని పేరు కలిగిన యోవాబు యెబూసీయులను ఏం చేశాడు? జయించాడు. జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా యెబూసీయులు ఉన్నారు. మన జీవితాల్లో కూడా యెరూషలేము ఒక ప్రైమ్ పాయింట్, ప్రైమ్ పొజిషన్ మన జీవితంలో. మన హృదయాన్ని యెబూసీయులు కైవసం చేసుకుని దేవుని నుండి మనం దూరంగా జరిగిపోవడానికి, దేవునికి దూరం అవడానికి వారు ఎన్ని ప్రయత్నాలను చేస్తున్నారు. యెరూషలేము అంతా యెబూసీయుల చేతిలో, యెరూషలేము ఆ పట్టణం యెబూసీయుల చేతిలో ఉంది. తక్కిన దేశం అంతా కూడా ఇశ్రాయేలు చేతిలో ఉంది. అంటే ఒక ఉదాహరణ మనకు తెలియాలంటే, మన ఇంట్లో 80 ఇంచెస్ టీవీ ఉంది. ఓ సోనీయో లేకపోతే శాంసంగో లేకపోతే ఇంకా ఇప్పుడు చాలా టీవీలు వస్తున్నాయి కదా, రకరకాల టీవీలన్నీ కూడా. చాలా పెద్ద టీవీ మన ఇంట్లో ఉంది. అయితే రిమోట్ కంట్రోల్ మాత్రం పక్కింట్లో ఉంది, పక్కింట్లో. దానివల్ల ఉపయోగం ఏంటి చెప్ప? టీవీయే మన ఇంట్లో ఉంది, రిమోట్ ఎక్కడ ఉంది? ప్రక్కింట్లో. అక్కడ వాళ్ళు ఏ ఛానల్ పెడితే ఆ ఛానల్ చూడాలన్నమాట. ఇక్కడ కదా, అక్కడ ఏది ఆపరేట్ చేస్తే అది ఆపరేట్ చేయబడినట్టుగా ఎగ్జాక్ట్ అదే సిచ్యువేషన్. రాజ్యం అంతా వెళ్దే, కానీ గుండెకాయ లాంటి యెరూషలేము మాత్రం శత్రువుల చేతిలో ఉంది. దావీదు అనుకున్నాడు, ఆ ప్రాంతాన్ని నేను కైవసం చేసుకోవాలి. దట్స్ అ మెయిన్ ప్లేస్ దట్ ఐ నీడ్ టు కాంకర్. నేను గెలవాల్సిన చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం అదే. జాగ్రత్తగా గమనించిన ఈ రోజున మానవుడు అన్నీ గెలుస్తున్నాడు ప్రపంచంలో. పరుగు బంధాల్లో గెలిచేవాళ్ళు ఉన్నారు,
ఆటపాటల్లో గెలిచే వాళ్ళు ఉన్నారు, పరీక్షల్లో గెలిచే వాళ్ళు ఉన్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించే వాళ్ళు ఉన్నారు, అకాడమిక్ ఎగ్జామ్స్లో విజయం సాధించే వాళ్ళు ఉన్నారు, ఎన్నో ప్రాంతాల్లో విజయాలు సాధించే వాళ్ళు ఉన్నారు. కానీ మానవుడు తన హృదయం మీద మాత్రం విజయం సాధించలేకపోతున్నాడు. మ్యాన్ ఈజ్ ఎ స్లేవ్ ఇన్ హిజ్ హార్ట్. అన్ని విషయాల్లో విజయం ఉంది, కానీ హృదయం దగ్గరికి వచ్చేసరికి హృదయాన్ని యెబూసీలు కంట్రోల్ చేసినట్టుగానే ఈ హృదయం అపవాది చేతిలో ఉండడాన్ని బట్టి మానవుడు సరిగా ఆనందించలేకపోతున్నాడు, దేవుని స్తుతించలేకపోతున్నాడు, దేవుని మార్గాల్లో పయనించలేకపోతున్నాడు. దావీదు అనుకున్నాడు, ఐ నీడ్ టు కాంకర్ దట్ ప్లేస్. ఆ ప్రాంతాన్ని నేను కైవసం చేసుకోవాలి. యోవాబు ఆ ప్రాంతానికి ముందుగా ఎక్కి విజయం సాధించినట్టుగా లేఖనాల్లో మనం చూసాం. యోవాబు అనే మాటకు యెహోవా నా తండ్రి అని అర్థం. అతడు అందరికన్నా ముందుగా ఎక్కి ఆధిపత్యాన్ని పొందాడు, ముఖ్యుడయ్యాడు. ఇంగ్లీష్లో డేవిడ్ అపాయింటెడ్ హిమ్ యాజ్ ద చీఫ్ అనే మాట అక్కడ ఉంటుంది. అంటే అందరికన్నా ఉన్నతమైన స్థానంలో యోవాబు నిలబెట్టాడు. యెహోవా నా తండ్రి. యెబూసీలు అనే మాటకు అనగద్రొక్కువారు అని అర్థం. యెబూసీలు అనే మాటకు అర్థం ఏంటి? అనగద్రొక్కువారు, థ్రెషింగ్ లేదా క్రష్ చేసేవాళ్ళు, అప్రెస్ చేసేవాళ్ళు, అప్రెసర్స్ అని అర్థం. మన జీవితాల్లో కూడా యెబూసీల యొక్క ప్రాధాన్యత ఎంతో కొంత ఆయా సందర్భాల్లో కనబడుతున్నది. అపవాది మనల్ని అనేక విషయాల్లో అణిచివేస్తూ ఉన్నాడు. అణిచివేయబడ్డం అంటే కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కుస్తీ పోటీలు జరుగుతూ ఉంటాయి, ఇద్దరిని పోటీలో పెడతాడు. ఒక ఆయన కొంచెం బలంగా దృఢంగా ఉంటాడు, మరొక ఆయన కొంచెం నాలుగు సన్నగా ఉన్నాడు అనుకోండి. ఏమైంది పరిస్థితి? ఆ బలంగా ఉన్నవాడు ఆ మరొక వ్యక్తిని గట్టిగా పట్టుకుని అణిచివేస్తే ఇతను కదలాలనుకుంటాడు కానీ కదలలేడు, గెలవాలనుకుంటాడు, ఎందుకంటే ఆ బలం పెరిగిపోయింది అక్కడ. కాబట్టి అణిచివేయబడడం. యెబూసీలు కూడా చాలాసార్లు మన జీవితాలు అణిచివేస్తున్నారు. చింతలని అణిచివేస్తున్నాయి, యాంగ్జైటీని అణిచివేస్తూ ఉంది, రాంగ్ డెసిషన్స్ నిన్ను అణిచివేస్తున్నాయి, పాస్ట్ లైఫ్ నిన్ను హాంట్ చేస్తూ ఉంది, నీ గత జీవితం నేను బహుశా వెంటాడుతుందేమో. అణిచివేయబడిన జీవితం. చాలామంది ఉత్తరాలు రాస్తుంటారు మనకు. మన ఆఫీస్కి వస్తూ ఉంటే, వెసిలి గారు ఏంటోనండి అన్నీ ఉన్నాయి కానీ మాకు ఆనందం ఉండదండి, సంతోషం ఉండదు, అణిచివేయబడిన అనుభవం అండి, క్రష్ చేయబడుతున్నామండి, మేము అప్రెస్ చేయబడుతున్నాము, పరిస్థితులు వేరుగా ఉన్నాయి. యెబూసీల ప్రాబల్యం పెరిగితే ఇప్పుడు ఎవరైతే దేవుడు నా తండ్రి అని నమ్ముతారో, దేవుణ్ణి తండ్రిగా అంగీకరిస్తారో, దేవుణ్ణి తండ్రిగా తమ హృదయాలను స్వీకరిస్తారో వారు యెబూసీల మీద ఆధిపత్యాన్ని పొందబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ యాక్సెప్ట్ గాడ్ యాజ్ యువర్ ఫాదర్ దిస్ మార్నింగ్, ద బైబిల్ క్లియర్లీ సేస్ విక్టరీ ఈజ్ యోర్స్. దేవుణ్ణి తండ్రిగా నువ్వు యాక్సెప్ట్ చేయగలిగితే, యోవాబు అనే మాటకు దేవుడు నా తండ్రి అంటే, ఆ తండ్రి అనే దేవుడు నీకు నాకు బలాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ తండ్రి ఎలాంటి వాడు? కొన్ని కుటుంబాల్లో తండ్రులు ఉంటారు, బిడ్డల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే తండ్రులు, బిడ్డల భవిష్యత్తును ఛిద్రం చేసే తండ్రులు, బిడ్డలను గాలికి వదిలేసే తండ్రులు కొంతమంది ఉంటారు. మన దేవుడు అలాంటి వాడు కాదు. తండ్రిగా ఆయన చేసే కార్యాలు చాలా గొప్పవి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదివితే ఆయనకు ఓ పేరుంది. ఆ పేరేంటో తెలుసా? నిత్యుడగు తండ్రి. ఏ తండ్రి ఆయన? అందరూ చెప్పండి, ఏ తండ్రి ఆయన? ఇటర్నల్ ఫాదర్. వాట్ డస్ ఇట్ మీన్? నిత్యుడగు తండ్రి అంటే ఎల్లప్పుడూ ఉండువాడని అర్థం. భౌతిక తండ్రులు కొంతకాలం మనతో ఉండొచ్చు, ఆ తర్వాత కనుమరుగైపోవచ్చు. కానీ పరలోకపు తండ్రి ఎల్లప్పుడూ మనతో ఉండేవాడు. ఆయన తన సన్నిధి మనతో ఉంచగలిగిన దేవుడు ఆయన. యేసు ప్రభువు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయడం నేర్పించే ఆ ప్రక్రియలో ప్రభువారు నేర్పించిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏమని పలకమన్నారు? పరలోకమందున్న మా తండ్రి. వాస్తవానికి చాలా మతాల్లో దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి లేదు. అసలు నువ్వెవరు దేవుని తండ్రి అని పిలవడానికి? భగవంతుడు అంటే ఏమనుకున్నావు? దేవుడు అంటే ఏమనుకున్నావు? పరమాత్ముడు అంటే ఏమనుకున్నావు? నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు దేవుని తండ్రి అని పిలిస్తే ఎలా కుదురుతుంది? అందును బట్టి తండ్రి అని ఎవరైనా దేవుణ్ణి పిలిచారంటే అది దేవదోషణ అని కొంతమంది దేవుణ్ణి తండ్రి అని పిలవనివ్వలేదు. కానీ యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన బంధకాలని తెంచేశాడు. ఆయన దేవుణ్ణి మీరు తండ్రి అని పిలవండి. ఒక తండ్రి తన బిడ్డల పట్ల ఎలాంటి జాలిని కలిగి ఉంటాడో, ఒక తండ్రి తన బిడ్డల పట్ల ఎలాంటి కేర్ అండ్ కన్సర్న్ కలిగి ఉంటారో, ఒక తండ్రి తన బిడ్డల పట్ల ఎలాంటి బాధ్యతను కలిగి ఉంటారో, దేవుడు కూడా అలాంటి వాడే. హీ ఈజ్ యువర్ ఫాదర్, హీ ఈజ్ ఇటర్నల్ ఫాదర్. నిత్యుడగు తండ్రి.
ఈ తండ్రి అయిన దేవుడు యోవాబు గుర్తించాడు, దేవుణ్ణి తండ్రిగా నేను చేసుకున్నప్పుడు యెబూసీల మీద విజయం సాధించొచ్చాను. కెన్ యూ యాక్సెప్ట్ గాడ్ యాజ్ యువర్ ఫాదర్ టుడే? ఈరోజు నువ్వు ఎవరైనా సరే, ఒకవేళ ఇంతవరకు దేవుణ్ణి సరిగా నువ్వు అర్థం చేసుకోక, దేవుని గురించిన సరైన అవగాహన లేక నువ్వు ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు తండ్రి అయిన దేవుడు. ఆయన ఫణి గారు, అదేవిధంగా సుశీల గారు మంచి సాక్ష్యం చెప్పారు. ఒకప్పుడు వారు చేసిన పనులు, యాక్చువల్లీ వాళ్ళ సాక్ష్యం చాలా పెద్దది. ఒకసారి చెప్తే విన్నాను నేను, అదంతా కుదించి 2 ముక్కల్లో వాళ్ళు చెప్పారు. కానీ చాలా పెద్ద సాక్ష్యం. ఎన్నెన్నో చోట్లకు తిరగడం, ఏవేవో చేయడం, దేవుణ్ణి ప్రసన్నం చేసేసుకోవాలి, ఆయనకి ఇష్టకరంగా బ్రతకాలి. ఫణి గారు చెప్పారు కదా, చేసిన పాపాలన్నీ పోవాలంటే దానికి తగ్గట్టుగా ఏం చేసుకుంటూ వచ్చేయాలి? పుణ్యం చేసుకుంటూ వచ్చేయాలి. పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి, ఆ వెనకాల పుణ్యం చేసుకుంటూ వచ్చేస్తే ఆ 2 ఎక్కడో ఒక చోట బ్యాలెన్స్ అయిపోతాయి. అప్పుడు మనకి ఏమొచ్చేస్తుంది? పరలోకం వస్తుందని. కానీ బైబిల్ అలా చెప్పలేదు. నీ పాపాలు పోగొట్టుకున్న పుణ్యాలు చేయమని బైబిల్ చెప్పలేదు. అసలు సిసలైన పుణ్యకార్యం ఉంటే ఏదన్నా ఈ భూమి మీద ఉందంటే అది యేసయ్యను అంగీకరించడమే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సత్య దేవుడైన ప్రభువుని అంగీకరించడమే, నిత్యుడగు తండ్రిని నీ హృదయంలో చేర్చుకోవడమే. ఈ తండ్రి నీకు ధైర్యం ఇచ్చేవాడు, ఈ తండ్రిని నిన్ను బలపరచువాడు, నిన్ను స్థిరపరిచే దేవుడు ఆయన. ఒకసారి ఒక ప్రాంతంలో రష్యన్ సైంటిస్టులు ఒక కొండల ప్రాంతానికి వెళ్ళారు. వాళ్ళు ఏదో పరిశీలన చేయాలని. శాస్త్రవేత్తలు ఊరనే ఉంటారు కదా, చెప్పండి ఏం చేస్తుంటారు వాళ్ళు? ఎప్పుడు కూడా పరిశీలన చేస్తూనే ఉంటారు. నేను కూడా సేవలోకి వచ్చేసాను కాబట్టి సరిపోయింది. కానీ నేను కూడా పరిశీలన చేయడం అంటే నాకు కూడా చాలా ఇష్టమే చిన్నప్పటి నుంచి. ఎప్పుడైనా ఖాళీ దొరికితే తొండలు పట్టుకునేవాడిని. నాకు ఒక టీం ఉండేవారు, మేమందరం కలిసి తొండలు పట్టుకునేవాళ్ళం. కొబ్బరాకుల్ని ఆ చివర ఒక ట్రాప్ కింద చేసి తొండ మెడలో వేసేలా లాగితే పడిపోయేది. తీసుకొచ్చి దాన్ని జాగ్రత్తగా ఒక చోట పెట్టి, మా ఇంట్లో మా నాన్నగారు కాఫ్ సిరప్ తెచ్చేవారు, దగ్గుమందు రెడ్ కలర్లో ఉండేది. మా టీంలో ఒక అబ్బాయి ఉండేవాడు, వాళ్ళ అమ్మగారు గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేసేవారు. ఆ సిరంజిలు పట్టుకొచ్చేసేవాడు. పట్టుకొచ్చేవాడు మా పని ఏంటంటే తొండలు పట్టుకోవడం, వాళ్ళకి దగ్గుమందు ఎక్కించేయడం. ఏముంటాయి, కాసేపు అలా గిలగిలా కొట్టుకొని చచ్చిపోయేది. ఆ తర్వాత ఇంకో చిన్న తొండ పట్టుకునేవాళ్ళం, దీనిలో ఉన్న బ్లడ్ తీసి దానికి ఎక్కించేవాళ్ళం. అబ్బో మామూలు విషయాలు కదా నేను చేసినవన్నీ కూడా. ఇవన్నమాట. ఎవరు అన్నారు, మేక పాలు తీసుకుని దానిలో పెన్సిల్ని చెక్కిన తర్వాత, ఆ పెన్సిల్ని చెక్కిన తర్వాత వస్తుంది కదా, దాన్ని తీసుకెళ్ళి మేక పాలలో వేసి 3 రోజులు ఎక్కడైనా పెడితే ఎరేజర్ అవుతుందన్న, రబ్బర్ అవుతుంది అన్నాడు. ఇంకంతే, ఎక్కడ మేక, ఎక్కడ పాలు ఇచ్చే మేక ఎక్కడని మేకల కోసం తిరిగి పాలు పట్టేసి వాటిల్లో మంచి పెన్సిల్, నటరాజ్ పెన్సిల్స్ ఉండేవి అప్పుడు, మరి ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు. కానీ నటరాజ్ పెన్సిల్ తీసుకొని శుభ్రంగా చెక్కేసి ఆ పొడువు అంతా పట్టుకెళ్ళి ఆ పాలలో వేసి ఆ పైన ఒక చోట పెట్టి దాన్ని జాగ్రత్తగా కదపకుండా 3 రోజుల తర్వాత చూశాను, భయంకరమైన దుర్వాసన వచ్చింది. రబ్బర్ వద్దన్నాడు ఎవడో. అవన్నీ చేస్తుండేవాడు. మా ఇంట్లో రేడియోలు, టేప్ రికార్డర్లు అన్నీ ఉంటే మొత్తం ఇప్పేసేవాడిని. అవన్నీ కూడా విప్పుకుంటూ వచ్చేసేవాడిని. మళ్ళీ సెట్ చేసేటప్పుడు మాత్రం వచ్చేది కాదు. ఆ తర్వాత ఏం జరిగిందని మళ్ళీ చెప్పట్లేదు. మా నాన్నగారు ఎంటర్ అవ్వడం, మనకు కావాల్సినవి మనకి ఇచ్చేయడం. ఆ తర్వాత మళ్ళీ వాటిని తీసుకెళ్ళి ఆ రిపేర్, ఆ మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి, నువ్వే దీన్ని పాడు చేసి నువ్వే మళ్ళీ బాగు చేసి తీసుకురామనేవారు. అక్కడ కూర్చునేవాడిని. అలాగే ఆయన ఏం చేస్తుంటే చూస్తుండేవాడిని. ఆ షోల్డరింగ్లు చేయడం, ఇవన్నీ కూడా మామూలు ప్రయోగాలు చేయలేదు నేను చిన్నప్పుడు. సేవలోకి వచ్చేసాను కాబట్టి సైంటిస్ట్ అవ్వలే, లేకపోతే మరి సైంటిస్ట్ అవి మరి ఏం చేసేవాడినాం. జాగ్రత్త గమనించండి పిల్లలు, చాలా సందర్భాల్లో ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతూ ఉంటాయి. మొదట ఆయన రాజ్యమును, ఆ నీతిని వెతకండి అని లేఖనం సెలవిస్తున్నప్పుడు, యోవాబు నా తండ్రి. రష్యా వాళ్ళు కూడా ఇలాగే ఆ శాస్త్రవేత్తల బృందాలతో తిరుగుతూ ప్రపంచమంతా రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు వాళ్ళందరూ వచ్చారు ఒక చోటకు వచ్చిన తర్వాత ఆ బయాలజిస్టులు వారికి కావలసిన అవన్నీ కూడా పోగు చేసుకుంటూ ఉంటే ఒక చోటకు వచ్చారు, ఒక మొక్కను చూశారు వాళ్ళు. ఆ మొక్క ఎలా ఉందంటే ఒక క్లిఫ్, అంటే పర్వతం అంచున, ఆ క్రిందేమో పెద్ద సముద్రం లాంటిది ఉంది, వాటర్ అంతా ఉంది, ఆ క్లిఫ్లో మధ్యలో ఉంది ఆ మొక్క. చాలా కొత్తగా కనబడింది. వాళ్ళు అన్నారు, అదేదో మనం కనుక సాధించగలిగితే దానిలో ఏమన్నా మెడిసినల్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే మందులు తయారు చేయడానికి ఉపయోగపడచ్చు కదా. ఇప్పుడు ఆ మొక్కను ఎవరు తీసుకొస్తారనేది ప్రశ్న.
శాస్త్రవేత్తలు మరి అంత తెగింపు ఎవరికి ఉంటుంది? ఆ క్లిఫ్లోంచి జారి పడ్డారంటే, కింద నీళ్ళలో పడ్డారంటే ఇంక అవుట్. అందుని బట్టి చూస్తూ ఉంటే దగ్గరలో చిన్నపిల్లవాడు ఆడుకుంటున్నాడు. వీళ్ళందరూ వాడిని పిలిచారు, అరే బాబు అక్కడ కనపడుతుంది కదా ఆ మొక్క కొంచెం తీసుకురావాలి. మేమేం చేస్తామంటే నీకు ఒక తాడు ఇస్తాం, నువ్వు ఒక ఎడ్జ్ని తాడు పట్టుకో, మేమందరం ఉన్నాం చూడు, ఎంతమంది ఉన్నాం ఇక్కడ, మేమందరం ఇటు పట్టుకుంటాం, నువ్వు మెల్లగా ఆ తాడు పట్టుకుని వెళ్ళి ఆ మొక్కను తీసుకొచ్చాయి అన్నారు. వాడన్నాడు కుదరదు అన్నాడు. డబ్బులు ఇస్తావా నీకు, కొంచెం సహకరించాయా అంటే కుదరదు అన్నాడు. ఎంత బ్రతిమాలుతున్నా ఆ పిల్లవాడు కుదరదు అంటున్నాడు. ఆఖరికి వీళ్ళు అన్నారు, మరి ఏం చేస్తే నువ్వు దాన్ని తీసుకొస్తావంటే, ఏం లేదు అది అక్కడ చూడండి అన్నాడు. చూస్తే ఈ బాలుడు లేదా ఈ చిన్న పిల్లవాడు యొక్క ఫాదర్ ఉన్నాడు, అక్కడ తండ్రి ఉన్నాడు. ఆయన గాలి ఎగిరిపోయేలాగా ఉన్నాడు. ఆయన తీసుకురండి అన్నాడు. సరే వాళ్ళు ఫాదర్ని పిలిచారు. అప్పుడు ఈ కుర్రోడు ఏమన్నాడు తెలుసా, డాడీ వీళ్ళకి ఆ మొక్క కావాలట, నేను కిందకెళ్ళి తీసుకొస్తాను, తాడు మాత్రం నువ్వే పట్టుకోవాలన్నాడు. ఆ చిన్న పిల్లవాళ్ళు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, పెద్ద పెద్దవాళ్ళు చాలామంది ఉన్న వాళ్ళు ఎవరో పట్టుకోకూడదంట, వాళ్ళ డాడీ పట్టుకోవాలట. ఆ తాడు పట్టుకుంటే నేను తీసుకురాగలుగుతానండి. కారణం ఏంటి తెలుసా, మీ ఎవరి మీద లేని కాన్ఫిడెన్స్ ఎవరి మీద ఉంది? మా నాన్న మీద ఉంది. ఆయన అయితే నన్ను గట్టిగా పట్టుకోగలడు, ఆయన నా కుమారుడు అనే ఆ భావన ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఎంతవరకైనా నా కోసం ప్రయాసపడగలడు. నేను మధ్యలోకి వెళ్ళినది ఏదైనా ఇబ్బంది వస్తే మీరు నన్ను వదిలిపెట్టేయచ్చు, నన్ను విడిచిపెట్టేయచ్చు, ఎందుకంటే నేను మీకు ఏమీ సంబంధించినవాడిని కాదు కాబట్టి. కానీ నా తండ్రి నన్ను అలా వదలడు. ఆయన నాకు ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా కష్టం వస్తే తన ప్రాణం అడ్డేసి నన్ను కాపాడుతాడు. కాబట్టి మా డాడీ నా తాడు పట్టుకోమనండి, నేను తెచ్చేస్తానన్నాడు. అప్పుడు వీళ్ళు వచ్చి, ఏమండి మీ అబ్బాయి గారు మీరు మిమ్మల్ని పట్టుకోమన్నారు, తాడు పట్టుకుంటారంటే ఓకే, ఈయన పట్టుకుంది ఏది లేదు, ఆయన అలా పట్టుకున్నాడు అంతే, చేసిన పని అంతా వాడు. కారణం ఏంటో తెలుసా, ఇట్స్ ఆల్ అబౌట్ కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్. నేను చెప్పాలనుకున్న మాట, గాలేస్తే ఎగిరిపోయేలాగా నా తండ్రి మీద అంత కాన్ఫిడెన్స్ ఉంటే, సకల జగత్తును సృష్టించిన నా దేవుడు తండ్రిగా మన జీవితాల్లో ఉంటే మనలో ఇంకెంత కాన్ఫిడెన్స్ ఉంది. yes, మై గాడ్ ఈజ్ మై ఫాదర్, నా దేవుడు నా తండ్రి. హల్లెలూయా. ఆయన బిడ్డలుగా మనం జీవించగలిగితే యెబూసీయుల మీద మనకేముంది? జయముంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎంతవరకు నీ జీవితంలో ఎవరెవరు నేను అణిచివేస్తున్నారు? పాపం నేను అణిచివేస్తుందా? లోక సంబంధ విధానాలు నేను అణిచివేస్తున్నాయా? లోక సంబంధ ఆచారాలు నేను అణిచివేస్తున్నాయా? స్వాతంత్రం లేక, స్వేచ్ఛ లేక అణిచివేయబడుతున్న పరిస్థితుల్లోనే ఉన్నావా? ఒక విధమైన బ్లాక్మెయిలింగ్లోనే ఉన్నావా? ఎవరో నీ గత జీవితాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నీకు సంబంధించిన విషయాలు వారి దగ్గర ఉంటే అవి అందరికీ చెబుతాం, ఆ ఫోటోలు అందరికీ చూపిస్తామని ఏదో రకమైన ఒక టెన్షన్, కలవరం బహుశా నీ జీవితంలో ఉందా? ద లార్డ్ ఈజ్ సేయింగ్ టుడే, యాక్సెప్ట్ గాడ్ యాజ్ యువర్ ఫాదర్. నీ తండ్రి అని దేవుని దగ్గరికి రా. ఆయన నీకోసం సిద్ధపడిన దేవుడు, నేను ప్రేమించే దేవుడైన తండ్రి ప్రేమ చాలా చాలా గొప్పదని లేఖనంలో చాలా చోట్ల మనం చూస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తినంతా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ దినాల్లో ఎవరైనా కుమారుడు తండ్రి బ్రతుకుండగానే ఆస్తి ఇచ్చేయమని అడిగేయడం అంటే అతని దృష్టిలో తండ్రి చచ్చిపోయినట్టే లెక్క. తండ్రి బ్రతుకుండగానే ఆస్తి పంపకాలు చేసేయమంటున్నారు అంటే ఆ తండ్రికి ఆ బిడ్డల జీవితాల్లో విలువ లేదన్నట్టే లెక్క. ఆ కాలం గురించి నేను మాట్లాడుతున్నా. చిన్న కుమారుడు వచ్చాడు, నాకు రావాల్సిందంతా ఇచ్చేయమన్నాడు. సమస్తాన్ని కూర్చుకుని వెళ్ళిపోయాడు, ఒక్కటి కూడా ఇంట్లో వదిలిపెట్టలేదు. నేను అనుకుంటాను బహుశా అతనికి సంబంధించింది ఏది కూడా ఇంటిలో వదిలిపెట్టలేదు, ఎందుకంటే ఈ ఇంటికి నాకు ఇంకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించాడు. హీ వాజ్ సో రూడ్ అబౌట్ హిస్ ఫాదర్. తన తండ్రితో చాలా భయంకరంగా ప్రవర్తించాడు. దూరదేశం వెళ్ళాడు, ఏదో సాధిద్దాం అనుకున్నాడు, ఆఖరికి పందులు పొట్టు కూడా సాధించలేకపోయాడు. అయితే దేవుని తండ్రి దగ్గర మరలా తిరిగి వద్దాం అనుకున్నాడు. ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు మై ఫాదర్ అండ్ ఐ విల్ కన్ఫెస్. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటాను, కూలి వాండర్లు ఒకళ్ళగా పెట్టమని అడుగుతాను. రిహార్సల్ చేశాడు, బయలుదేరాడు. కుమారుడు దూరంగా ఉండగానే తండ్రి వెళ్ళి కౌగలించుకుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కుమారుడికి కావాల్సిన ప్రశస్త వస్త్రాన్ని ధరింపజేశాడు, ఉంగరాన్ని తొడిగింపజేశాడు, చెప్పులు ధరింపజేశాడు. ఇల్లంతా క్రొవ్విన దూడను తీసుకొచ్చి ఒక చక్కని విందును చేశాడు. ఇల్లంతా కూడా అంత అద్భుతమైన విధానంలో తండ్రి ఆ కుమారుని ప్రేమించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. నా ప్రశ్న ఏంటంటే, ఆ భాగాన్ని నేను చదువుతున్నప్పుడు ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు ప్రభు నేర్పించడంతో పాటుగా తండ్రి ప్రేమ ఎంత గొప్పదో మనం చూస్తామో, సమస్తాన్ని కూర్చుకుని వెళ్ళిపోయిన కుమారుడికి ఆ చెప్పులు ఎక్కడి నుండి వచ్చాయి? ఆ బట్టలు ఎక్కడి నుండి వచ్చాయి?
ఆ ఉంగరం ఎక్కడి నుండి వచ్చింది? పని వాళ్ళ దగ్గర ఎవరైనా తీసుకొచ్చి పెట్టాడా? పని వాళ్ళ దగ్గరికి వెళ్ళారే, బాబు నా కొడుకు వచ్చాడు, నీ చెప్పులు తీసి ఇచ్చే ఒకసారి అని అడిగాడా? నో. ఎవరో బట్టలు తీసుకొచ్చి కొడుకు వేసాడా? ఖచ్చితంగా కాదే. ప్రశస్త వస్త్రం అనే మాట వాడడంలో ఇట్స్ ఎ న్యూ గార్మెంట్, కొత్త వస్త్రం అది తీసుకొచ్చాడు బిడ్డకి. ఆ తర్వాత ఆ బిడ్డకు తొడిగే ఉంగరం, ఫాదర్ నోస్ ద సైజ్ ఆఫ్ హిస్ ఫింగర్. ఉంగరాలు అందరు వేళ్ళు ఒకే సైజులో ఉండవు కాబట్టి ఉంగరాలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు. అంటే నేను ఉంగరాలు పెట్టుకోను కాబట్టి పెద్ద ఆ సైజులు నాకు తెలియదు, కానీ ఎవరైనా ఉంగరాలు కొనుక్కునే వాళ్ళు ఉంటే అన్ని ఉంగరాలు అందరికీ పట్టవు కదా, ఎవరి సైజుని బట్టి వాళ్ళు ఉంగరం చేయించుకుంటారు. ఎగ్జాక్ట్గా ఆ సైజులో కొడుకు ఆ ఉంగరం ఎవరు చేయించుంటారు? ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? తండ్రి ప్రేమ ఎంత గొప్పది అంటే, నా కొడుకు ఎప్పుడైనా తిరిగి వచ్చిన మరుక్షణమే ఇవన్నీ ఇవ్వాలని సిద్ధపరిచి ఉంచాడు. గట్టిగా చెవులు కొట్టి దేవుని అనుమయపరిచాడు. దాట్స్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి ప్రేమ అదే, అంత గొప్పది. ఈరోజు నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినా దేవుని నుంచి, లోక సంబంధమైన పరిస్థితుల్లో నువ్వు ఎంత దూరం జారిపోయినా, ఇఫ్ యూ కెన్ మేక్ ఎ డెసిషన్, దేవుని దగ్గర తిరిగి రావాలని ఒక్క చిన్న నిర్ణయం తీసుకుంటే చాలు, దేవుడు సమస్తాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఊహించలేని మేలులతో నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆత్మీయ తండ్రి గారి జీవితాన్ని పరిశీలన చేస్తే బైబిల్ ఒట్టిదని అనేక మంది వాదనలు పెట్టుకున్న తండ్రి గారు. ఈ మతాలన్నీ కూడా మనుషుల్ని మోసం చేయడానికే తప్ప దేవుడు అనేవాడు లేడు. దేవుడు అనేవాడి పేరు చెప్పుకునే పాస్టర్లందరూ సమాజాన్ని మోసం చేస్తున్నారు, పూజారులందరూ సమాజాన్ని మోసం చేస్తున్నారు, ఇమాములందరూ సమాజాన్ని మోసం చేస్తున్నారని దేవుడు అనే ఆ పదం వింటేనే అసలు ఇష్టపడిని ఆత్మీయ తండ్రి గారు. దేవుడు అంటే అసలు ఇష్టంలా, దేవుని వాక్యం అంటే ఇష్టం లేని పరిస్థితి. బైబిల్ అంతా ఒట్టిదే, ఇది కేవలం మనుషులు రాశారు, కానీ దేవుడు రాశాడని చాలామంది మనుషులు మోసం చేస్తారని వాదించిన వ్యక్తి. కానీ ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే తన జీవితాన్ని అప్పగించారో, ప్రభువు తన జీవితాన్ని ఎప్పుడైతే సమర్పించారో, బైబిల్ ఒట్టిది దేవుడు లేడన్న వ్యక్తినే దేవుడు ఎంత బలంగా వాడుకుంటున్నారంటే, గతించిన 43 సంవత్సరాలు దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడుతున్న ఆత్మీయ తండ్రి గారు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. నిన్నగాక మొన్న అంటే సెప్టెంబర్ 1వ తారీఖు మన ఆత్మీయ తండ్రులు రాజమండ్రిలో పరిచర్య ప్రారంభించి 43 సంవత్సరాలు, 43rd యానివర్సరీ మన సెప్టెంబర్ 1న. ఈ 43 సంవత్సరాల్లో ఆత్మీయ తండ్రిగా తన చేతుల మీదుగా కొన్ని వేల మందికి బాప్తిజాలు ఇచ్చాడు. వందలాది మంది సేవకులు సిద్ధపరచబడి ఆయా ప్రాంతాల్లో వారి సేవలు వాళ్ళు చేసుకున్నారు, వారి పరిచర్యలు వారు కొనసాగించుకుంటున్నారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ద సేమ్ పర్సన్ హూ డినైడ్ జీసస్, ద సేమ్ పర్సన్ హూ డిస్పైజ్డ్ గాడ్, ద సేమ్ పర్సన్ హూ ఆర్గ్యూడ్ దట్ బైబిల్ ఈజ్ నో లాంగర్ ద బుక్ ఆఫ్ గాడ్, దేవుడు లేడని బైబిల్ ఒట్టిదని ప్రకటించిన ఆ వ్యక్తినే దేవుడు ఎంత బలంగా వాడుకుంటున్నాడో చూస్తూ ఉంటే, లేఖనం ఇప్పుడు అప్పుడు ఎప్పుడు చెప్పేది ఒకటే, నీ గత జీవితం ఎంత భయంకరమైందైనా, నీ గత జీవితం ఎంత దరిద్రమైందైనా, నీ గత జీవితం ఎంత నిష్ప్రయోజనమైందైనా, దేవుని దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని అప్పగించగలిగితే ఆయన నీ గతాన్నంతా తన రక్తంతో కడిగేసి, తన రక్తంతో తుడిచేసి ఒక అద్భుతమైన భవిష్యత్తు నీకు ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆమేన్. దట్స్ ద లవ్ ఆఫ్ ది ఫాదర్. తండ్రి ప్రేమ అది. యోవాబు, దేవుడు నా తండ్రి అని పేరు పెట్టుకున్న యోవాబు యెబూసీయుల్ని గెలిచాడు. ముఖ్యుడై, అందరికన్నా ముఖ్యుడై అనేక మందికి దీవెనకరంగా మారాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనం కూడా మొదట యెబూసీయుల్ని జయించాలన్న ఆశ మనలో ఉండాలి. నీ జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యంగా అపవాది శక్తులను, దురాత్మ శక్తుల ప్రాబల్యాన్ని జయించగలిగితే, యెబూసీయుల్ని అణిచివేయగలిగితే నువ్వు విజయాన్ని సాధిస్తావు. ముఖ్యుడిగా దేవుని రాజ్యములో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉంటావని లేఖనానుసారంగా మీకు తెలియజేస్తున్నాను. మరొక సందర్భాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. చూడండి, రాజుల మొదటి గ్రంథం, పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. మనందరికీ తెలిసిన వాక్య భాగం అది. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుతున్నాం. 1 King chapter 17 and verse 13. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయి. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి. ఆ మాట ఒకసారి అండర్లైన్ చేయండి. ఎప్పుడు చేయాలంట అప్పం? నీకు ఒక 2, కుమారుడికి ఒక 2, ఆ చివరిలో నాకు ఒకటి చేసి పట్టరమ్మన్నాడా?
లేదు. నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో దానిలో మొదట అప్పము చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును, ఒకవేళ ఏదైనా పిండి ఉంటే నీకును నీ బిడ్డకు కూడా అప్పములు చేసుకునుము. భూమి మీద దేవుడు వర్షం కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డులో నూనె అయిపోదు. మీరెన్నైనా చెప్తారండి పాస్టర్ గారు, ఉన్నదేమో కొంచెం పిండి, దాంతో ఏదో ఒక రొట్టె వస్తుంది, ఇద్దరం తినేసి ఎంతకాలం ఆసక్తి ఉంటే అంతకాలం బతికేద్దామని మేమనుకుంటే, ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఆ అప్పములో మొదటి దాన్ని తీసుకొచ్చి ఎవరికిమ్మంటున్నావు? సేవకులు ఇంతేనండి ఎప్పుడు కూడా. వాళ్ళు ప్రజల నుండి ఆశించడమే కానీ అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు చూసారు కొంతమంది. బహుశా సారేపతి విధవరాల స్థానంలో మనం ఉంటే ఆ చాప్టర్ అక్కడ ఒక చాప్టర్లోనే ఆ సంఘటన ముగించబడింది, కానీ మనం అక్కడ ఉంటే ఓ 10 చాప్టర్లు యాడ్ అవునేమో అక్కడ కదా. మన ఆర్గ్యుమెంట్లు, మన క్వశ్చన్స్, మన రీజనింగ్లు ఇవన్నీ కలిపి. సారేపతి అనే గ్రామానికి దైవజనుడు వచ్చాడు. ప్రభు అన్నాడు, ఏలియా, నిన్ను ఒక విధవరాలతో పోషించడానికి నేను సిద్ధపడుతున్నాను. విధవరాలను నీకు పోషకురాలిగా నియమిస్తున్నాను. ఏలియా ఏమన్నా సామాన్యమైన మనిషి? ఏలియా అనే దైవజనుడు బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన ప్రవక్తల్లో ఒకడు ఇశ్రాయేల్ దేశంలో. అలాంటి ఏలియా సారేపతి అనే గ్రామానికి వచ్చినప్పుడు ఒక విధవరాలి ద్వారా పోషించబడ్డాం. ఎవరైనా గొప్ప వ్యక్తి ద్వారా పోషించబడతారు అని దేవుడు చెప్పుంటే నమ్మడానికి ఆస్కారం ఉండేది, కానీ ఒక విధవరాలు, భర్త లేని ఒక విధవరాలు దైవజనుని పోషించడానికి దేవుడు అపాయింట్ చేశాడంటే దేవుని మార్గములు కొన్నిసార్లు ఎంత ప్రాముఖ్యమైన గమనించండి. జీవితంలో చాలాసార్లు మనం అనుకుంటాం, ఈ వ్యక్తి నాకు చాలా గట్టిగా సహాయం చేస్తాడు, ఇదిగో నా తోటికోడలు నాకు చాలా గట్టిగా సహాయం చేస్తుంది, మా తమ్ముడండి చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడండి, చాలా గట్టిగా సహాయం చేస్తాడని కొన్నిసార్లు ఎవరెవరి మీదో నమ్మకాలు పెట్టుకుంటాం. కానీ దేవునికి ఉద్దేశం ఏంటో తెలుసా? మనం కనీసం ఎవరినైతే పట్టించుకోకుండా కూడా ఉంటామో వాళ్ళ ద్వారానే దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమయపరచండి. హల్లెలూయా. ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ అనబడేవారు ఎవరైతే ఉంటారో వారి ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు ఆయన. 4 కుష్ఠరోగుల ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒకసారి ఏమి ఇచ్చాడు చెప్పండి? విజయాన్ని ఇచ్చాడు. ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్, పాళెం వెలుపల కుష్ఠరోగుల ద్వారా 4 ద్వారా దేవుడు అఖండమైన విజయాన్ని దేవుని బిడ్డలకు ఇచ్చారు. అన్యూజువల్ మిరకల్ వారి జీవితంలో జరిగింది. మనుషులు కొన్నిసార్లు ఏదేదో చేస్తారని చాలా అనుకుంటాం, కానీ దేవునికి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పది అంటే చిన్న చిన్న వ్యక్తులను కూడా ఉపయోగించుకుని దేవుడు అసాధారణ కార్యాలు జరిగించేవాడు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను చెప్పండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి దేవుడు పంచిచ్చాడంటే దానికి సంబంధించిన ఆ రిసోర్సెస్ ఎక్కడి నుండి వచ్చాయి? ఓ చిన్న పిన్నవాడు బహుశా నేను అనుకోండి వాళ్ళ అమ్మ రొట్టెలను చేపలు గట్టించింది. అరే బాబు, యేసుప్రభు కొంచెం ఎక్కువసేపు మాట్లాడతారు, ఆయన అలా మాట్లాడుతుంటే నీకు ఆకలేసి కళ్ళు తిరిగిపోయి పడిపోకుండా కొంచెం అప్పుడప్పుడు ఆ రొట్టెలు చేప కొంచెం తిన్న ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చి పంపిస్తే వాడు బ్యాగ్లో పెట్టుకుని ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. అన్నం మర్చిపోయాడు, ఆహారం మర్చిపోయాడు. ఈ లోపల ఆండ్రూ వచ్చాడు. ఆంధ్రే గారు వచ్చి ఎవరి దగ్గర ఏమైనా ఉందా అని అడగగానే ఈ పిల్లవాడు, అంకుల్ తీసుకోండి అంకుల్, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆ పిల్లవాడి మనసు కూడా ఎంత గొప్పదో చూడండి. చిన్నపిల్లలు ఈ రోజులు ఎలా ఉన్నారు? వాళ్ళ దగ్గర నుండి ఏమన్నా తీసుకోవాలంటే కష్టమా, సులువుగా ఉందో పరిస్థితి? చాలా కష్టమే. మనం ఇచ్చిందే మళ్ళీ మనకిమ్మంటే ఏమంటారు వాళ్ళు? అమ్మ నాది. వాళ్ళు ఏదో కొన్నట్టుగా పిల్లలు వ్యవహార శైలి కొన్నిసార్లు నవ్వు వస్తూ ఉంటుంది. మనం ఇచ్చిందే మళ్ళీ మనకిమ్మంటే ఇవ్వడానికే బాధపడిపోయేవాళ్ళు చాలామంది. కానీ ఆ పిల్లవాని సమర్పణ 5 రొట్టెలు 2 చేపలు ఆంధ్రే చేతిలో పెట్టగానే, ఆంధ్రే పట్టుకు ప్రభు చేతిలో పెట్టగానే ప్రభువారు వాటిని ఆశీర్వదించి 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కలిస్తే 20,000 మంది ఆకలి తీర్చినప్పుడు ఈ పిల్లవాడు ఎంత సంబరపడి ఉంటాడో. అంకుల్ నావేనండి ఆ బ్రెడ్, ఆ ఫిష్ నాదేనండి, తినండి బాగా పర్వాలేదు. వాడిని పట్టుకోలేకపోయి ఉండేవారు వాళ్ళందరూ కూడా కదా. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి ఎన్ని మాటలు చెప్పుంటాడో. చిన్న చిన్న వారిని ఉపయోగించుకుని చిన్న చిన్న విషయాల ద్వారా దేవుడు అసాధారణ కార్యాలు జరిగించే దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఇన్సిగ్నిఫికెంట్ అనుకుంటాం, కానీ దేవుడు వారినే ఉపయోగించుకునే దేవుడు ఆయన. వారి ద్వారానే అద్భుతాలు చేసేవాడు. పాల్ యాంగిచో గారు ప్రభువులోనికి వచ్చారు అంటే, ప్రపంచంలో అతిపెద్ద సంఘాన్ని కట్టగలిగాడంటే, కొన్ని లక్షలాది మంది ప్రజలు ప్రభువును ఆరాధించడానికి దక్షిణ కొరియాలో సోల్ అనే నగరంలో
దేవుని కోసం బలంగా వాడబడ్డాడంటే పాల్ యాంగిచో గారిని ప్రభు దగ్గర తీసుకొచ్చింది ఒక చిన్న పాప. హాస్పిటల్లో ట్యూబర్క్యులోసిస్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే డాక్టర్ అన్నాడు, త్వరగా చచ్చిపోతావు, నీ ఊపిరితిత్తులు పాడైపోయినాయి అని. భయంకరమైన ఇబ్బందులు ఉన్న ఆ ప్రక్రియలో దైవజనుడు ఆ మంచం మీద పడుంటే ఒక చిన్న పాప గదిలోనికి వచ్చి యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని స్వస్థపరచగలడు, ఆయన జీవాధిపతిని సువార్త చెప్పింది. 2 రోజులు అలా వచ్చి చెబితే ఆమెను చాలా భయంకరంగా తిడతాడు. 3వ రోజు అడుగుతాడు, అసలు నేను ఎవరు పంపిస్తున్నారు లోపలికంటే ఆ చిన్న పాప అంటది, యేసు ప్రభువు నన్ను పంపిస్తున్నాడు ఈ మాటలు నీతో చెప్పమని. దట్ వాస్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్. ఒక చిన్న బిడ్డ చెప్పిన మాటల ద్వారా ప్రభు సువార్తను అంగీకరించిన ఆ వ్యక్తి ఈ రోజున ప్రపంచంలో అనేక మంది దీవెనకరంగా మారారు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి, కానీ ఆయన సేవ అనేక మందిని ప్రభావితం చేసింది. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? సారెపతు గ్రామంలో ఉన్న ఆ విధవరాలు దేవుని ద్వారా అపాయింట్ చేయబడింది ప్రభు యొక్క దాసుని పోషించడానికి. ఏలియా వచ్చాడు, పొల్లలు లేవని బయటకు వచ్చింది. వెంటనే అడిగాడమ్మా కొంచెం నీళ్లు పట్టుకొస్తావని. నీళ్లు తేవడానికి వెళ్తుంటే మళ్ళీ అన్నాడు అప్పం పట్టురమ్మన్నాడు. అయితే ఆమె సమర్పణ ఎంత గొప్పదో ఆలోచించాను. కొన్నిసార్లు దేవుని కోసం ఏదైనా చేయాలనుకుంటే, ప్రభు రాజ్య విస్తరణ కోసం ఏదైనా ఇవ్వాలనుకుంటే ఎన్ని లెక్కలేసుకుంటాం మనం, ఎన్ని లెక్కలేసుకుంటాము. ఉత్సాహంగా దేవునికి ఇచ్చువాడిని దేవుని ప్రేమిస్తాడు. ప్రతివాడు తనకు కలిగిన దానిలో దేవునికి ఇవ్వడానికి ముందుకు రావాలని బైబిల్లో రాయబడి ఉంటే, ఏదైనా ఇవ్వాలి అన్నప్పుడు కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దేవుని సేవకులు ఎవరైనా ఒక పూర్తి మెసేజ్ గివింగ్ మీద చెప్పారంటే వీళ్ళకి బాగా ఆశ ఎక్కువైపోయిందండి ఈ రోజులో అని సనిగేవారు కూడా లేరా? అందుకు కొన్నిసార్లు గివింగ్ గురించి చెప్పాలంటే కొంచెం ఆలోచన చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం ఈ రోజుల్లో. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అడుగుడి మీకు. ఎంతమందికి ఇష్టం ఆ మాట? అబ్బో అందరికీ ఇష్టమే. అడగండి ఇస్తాననగానే అడిగేయడమే. కానీ అట్ ద సేమ్ టైం బైబిల్లో మరొక చోట లూకా సువార్తలో ఉంటుంది, ఇయుడి మీకు. అది మనకేనండి? మనకు కాదు, అది ఇశ్రాయేల్. ఎవరికి? ఇశ్రాయేలీలకండి. మనకు కావాల్సినవన్నీ మనకు తీసేసుకుని అక్కర్లేనని ఎవరికి ఇచ్చేస్తుంటాం? వాళ్ళకండి, వీళ్ళకండి. అది నాకు కాదండి అనుకుంటా చాలా. అడుగుడి మీకు ఇయ్యబడును, అట్ ద సేమ్ టైం ఇయ్యుడి మీకు ఇయ్యబడును. విత్తనం వేసేటప్పుడు ఒక్కటే కావచ్చు, కానీ కోసేటప్పుడు మాత్రం ఎంత కోస్తాం? ఉన్నతమైన ఆశీర్వాదం. దెర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ గివింగ్. అది ఇచ్చేవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నా సేవా జీవితంలో నేర్చుకున్న ఒక మాట జాగ్రత్త వినండి, శనిగేవాడు ఎప్పుడు ఇవ్వడో ఇచ్చేవాడు ఎప్పుడు. అది రాసి పెట్టుకోండి ఎక్కడైనా. దేవుని కొరకు దేవుని కార్యాల కోసం ఇవ్వాలనుకునేవాడు ఎప్పుడూ సనగడు. శనిగేవాడు దేవుని కోసం ఎప్పుడు ఇవ్వడంటే వాళ్ళకి ఇవ్వడం చేతకాకే శనిగే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని పని కోసం, దేవుని రాజ్య సువార్త కోసం. ఒక ఆయన ఫ్లైట్లో వెళ్తున్నాడంట. వెళ్తుంటే టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. కొన్నిసార్లు ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కారులో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, కారు రోడ్డు పక్కకి తీస్తాం. ఫ్లైట్లో వస్తే ఇంకా పక్కకు కాదు, పైకి వెళ్ళిపోవడమే. ఎందుకంటే గాలిలో 34,000 అడుగులు పైన టెక్నికల్ ప్రాబ్లం వచ్చి, కెప్టెన్ స్పీకింగ్, దెర్ ఈజ్ ఎ టెక్నికల్ ఇష్యూ, ప్రే టు యువర్ గాడ్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఉంటుందండి ఫ్లైట్లో. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి అంటే ముందు పాపాలు ఒప్పేసుకునే వాళ్ళందరూ ముందు ఒప్పేసుకుంటారు. ఎందుకోసం? ఏమో ఫ్లైట్ కూలిపోయిందంటే పరిస్థితి ఏంటంటే. కొంతమంది విచిత్రంగా ఉంటారు, ప్రభువా పాపాలన్నీ ఒప్పేసుకుంటున్నాను ఆయన, ఇక్కడ నుండి బాగుంటాను ఆయన, ఫ్లైట్ జాగ్రత్తగా ల్యాండ్ అయిపోతే మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాను ఈ ప్రేయర్. ఉంటారు అలాంటి వాళ్ళు. కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, కష్టం తీరిపోయిన తర్వాత మరొకలాగా. అది అప్పుడు చేశానండి ఇప్పుడు కాదండి అనుకుంటారు చాలా. సరే, ఒక ఆయన అలాగే వెళ్తుంటే ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ద ఫ్లైట్ వాజ్ అబౌట్ టు క్రాష్. ఆ సందర్భంలో ఆయన అనుకున్నాడట, ఈ ప్రాబ్లం నుండి ఫ్లైట్ కొంచెం రెక్టిఫై చేయబడి నేను క్షేమంగా ల్యాండ్ అయితే ఈ ఫ్లైట్ ఒక సేవకుడికి ఇచ్చేస్తాను అనుకున్నట్టు. ఆయన ఒక సేవకుడికి ఇచ్చేస్తానని ఆయన ప్రార్థన చేసుకున్నాడు. వెంటనే ఫ్లైట్ జాగ్రత్తగా ల్యాండ్ అయిపోయింది ఎయిర్పోర్ట్లో. అప్పుడు తను తెలిసిన ఫ్రెండ్ ఎవరికో ఫోన్ చేసి, ఈ ఫ్లైట్ ఇచ్చేద్దామంటే, మామూలు చిన్న ఫ్లైట్ కదా, చాలా పెద్ద ఫ్లైట్, బోయింగ్ ఫ్లైట్, అది ఇచ్చేద్దాం అనుకుంటే
ఆయన ఒక పేరు చెప్పాడు, ఒక ఆయన పేరు ఆయనకి ఇచ్చేయని. వెంటనే ఆయన పిలిచి మరుసటి రోజు ఈ ఫ్లైట్ నీకు ఇచ్చేద్దాం అనుకున్నాను, నువ్వు ఎక్కి సువార్త చెయ్యి, అనేక ప్రాంతాలు వెళ్ళి సువార్త ప్రకటించని ఆ ఫ్లైట్ ఆయనకి ఇచ్చేసారట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి ఆ తర్వాత అది ఎలా ఉపయోగపడిందో, ఎక్కడెక్కడ ఉంచారో అవన్నీ తర్వాత సంగతి. కానీ ఆయన సమర్పణ ఎంత గొప్పది చెప్పండి. ఒక ఫ్లైట్ దేవుని సేవకు ఇవ్వడం అంటే చిన్న విషయమా? దేవుడు అంత గొప్ప సమర్పణాపరులు ప్రపంచంలో ఉంచారు కాబట్టి ఈ రోజున అనేకమైన గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. బిల్లీ గ్రాహం గారు అబ్బాయి ఫ్రాంక్లిన్ గ్రాహం గారు ఒకప్పుడు భయంకర డ్రగ్ అడిక్ట్. ఆయన పాస్టర్ గారు అబ్బాయే బిల్లీ గ్రాహం గారు అబ్బాయి. బిల్లీ గ్రాహం గారు అంటే వరల్డ్ ఇవాంజలిస్ట్. ఆయన సాతానుడు ఆయన కుమారుడినే పట్టేసుకున్నాడు చాలా గట్టిగా. యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఫ్రాంక్లిన్ గ్రాహం గారు భయంకర డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు. ఆయన గుండెలు బాదుకుని ఏడ్చారు, నేను ప్రపంచం అంతా తిరిగి సువార్త ప్రకటిస్తున్న కొడుకేమో ఇలా అయిపోయాడని. బిల్లీ గ్రాహం గారు ఆయన భార్య రూత్ గారు ఇద్దరు కూడా ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. దేవుని కృపను బట్టి ఫ్రాంక్లిన్ గ్రాహం గారు ప్రభువుకి తన జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించి, అయ్యా దౌర్భాగ్యనయ్యా, సేవకుని కుమారుని చెడిపోయినయ్యా అని దేవుని సన్నిధిలో ఒప్పుకుని ప్రాధేయపడి మరలా దేవుని బిడ్డగా మార్పు చెందితే ఈ రోజున ఫ్రాంక్లిన్ గ్రాహం గారికి దేవుడు 22 విమానాలు ఇచ్చారట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 22 ఫ్లైట్స్, 22 విమానాలు. మీరు ఎప్పుడైనా అమెరికా చరిత్ర మీద గమనిస్తే అమెరికా ప్రెసిడెంట్ ఎవరైనా గెలిచారంటే వీళ్ళు ప్రార్థన చేయకుండా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయరు. అయితే బిల్లీ గ్రాహం గారు ఆయన ఉన్న కాలంలో ఆయన చనిపోయారు. 99వ సంవత్సరంలో ఆయన చనిపోయారు. ఇంకొక సంవత్సరం ఉంటే 100 సంవత్సరాలు బ్రతుకుండేవాడు ఆయన. బట్ గాడ్ కాల్డ్ హిమ్ టు గ్లోరీ అట్ హిజ్ ఏజ్ ఆఫ్ 99. అయితే వాళ్ళ కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రాహం గారు ఈ రోజున ఎవరైనా మీరు అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి అంటే వీళ్ళు ప్రార్థన చేయాలి. ఈ దైవజనులు అక్కడ ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. ఈవెన్ బైడెన్ కూడా లాస్ట్ టైంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ ఓటింగ్ సెరమనీలో ఈ దైవజనుడే ప్రార్థన చేశాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? మొన్న నేను అమెరికా వెళ్ళినప్పుడు ఈ సేవకులను కలుసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ డూయింగ్ వండర్ఫుల్ మినిస్ట్రీ ప్రపంచం అంతా. ప్రభు ద్వారాలు తెరవాలి అనుకుంటే ఇలాంటి సమర్పణా పరులు ఎంత గొప్పవారు అనేక మంది. అప్పుడు ఫ్రాంక్లిన్ గ్రాహం గారు సమారిటన్ పర్స్ అనే సంస్థను ఆయన టేక్ ఓవర్ చేసుకున్న సమయంలో ఒక టీవీ కార్యక్రమంలో ఆయన కూర్చున్నాడట. కూర్చోగానే యాంకర్ ఒక ఆయన ప్రక్కన కూర్చుని, ఫ్రాంక్లిన్ గ్రాహం గారి యొక్క దర్శనం చాలా గొప్పది, ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఇబ్బందులు వస్తున్నాయో ఆ రిలీఫ్ డిజాస్టర్ కోసం ఈ దైవజనుడు పనిచేస్తున్నాడు. ఒక ప్రక్కన సువార్త వెళ్తుంది, ఒక ప్రక్కన సాంఘిక సేవ జరుగుతుంది. ఈరోజు టీవీలో ఎంతమంది అయితే ఈ కార్యక్రమం చూస్తున్నారో మీరందరూ కూడా $1 సో చేయండి, $1 ఈ పరిచర్యలో విత్తండి. ఈ దైవజనుడు అద్భుతమైన సేవకుడు కాబట్టి, తన తండ్రి గారి యొక్క దర్శనాన్ని కొనసాగిస్తున్నాడు కాబట్టి ఈ కార్యక్రమం ఎంతమంది చూస్తారో $1 సో చేయండి అనగానే చాలామంది స్పందించారట. $1 ఆయన పరిచర్యలో విత్తారట. ఆయన మనం చెప్తున్నాడు ఈ విషయాలన్నీ కూడా. ఆ రోజున దైవజనుని దర్శనాన్ని గుర్తించి $1 కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఈ రోజున దేవుడు వారిని కొన్ని లక్షల డాలర్లు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లారట. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా ఒక వ్యక్తి ఇవ్వగలుగుతున్నాడు అంటే దేవుడు వారిని ఆశీర్వదించినట్టే కదా, అవునా కదా? ఏమన్నా దేవునికి ఏదైనా మనం ఇవ్వగలిగామంటే దేవుడు మనల్ని దీవించినట్టే కాదా? ఖచ్చితంగా దీవించినట్టే. కలిగి ఉన్న దానిలోనే మన సామర్థ్యం కొలదే దేవుని కోసం మనం ఇస్తున్నామంటే దేవుడు మన చేతులను బలపరిచాడు అర్థం. కృతజ్ఞతతో అప్పుడు $1 ఇచ్చిన వాళ్ళు ఈ రోజున లక్షల డాలర్లు పరిచర్యకి ఇస్తారంటే దేవుడు వారిని ఎంతగా దీవించాడు మీరు ఆలోచించేయండి. వాట్ ఐ వుడ్ లైక్ టు లెట్ యు నో, దేవుని కోసం ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. అది కేవలం నేను ధనం గురించే మాట్లాడడంలా. నీ సమయాన్ని నువ్వు దేవుని కోసం వెచ్చించవచ్చు, నీ బలాన్ని దేవుని కోసం నువ్వు వాడచ్చు, దేవుని పరిచర్య కోసం వాడచ్చు. మన చర్చిలో కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు. తమ్ముళ్ళు బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తూ ఉంటాను. ప్రతి ఆదివారం నేను రాసిన చాలా కరపత్రాలు మన యొక్క స్టాల్లో తీసుకుని అనేక ప్రాంతాలు వెళ్ళి పంచిపెట్టి ఆ కరపత్రాలని డిస్ట్రిబ్యూట్ చేసి దేవుని వాక్యాన్ని కొంతమందికి ప్రకటించి అప్పుడు ఎప్పుడో సాయంకాలం ఇంటికి వెళ్ళే తమ్ముళ్ళు మన చర్చిలో చాలామంది ఉన్నారు. ఒక్కసారి వారిని గట్టిగా అభినందిద్దాం. దేవుడు వారిని బలంగా దీవించి ఆశీర్వదించిన గాక. యు నో వై? దేవుడు వారికి ఇచ్చిన దర్శనం. ఎస్, మా దేవుని కోసం వాడబడాలి, మా బలాన్ని దేవుని కోసం ఇవ్వాలి. వెన్ యూ గివ్ అన్నప్పుడు ప్రతిసారి డబ్బుల గురించి ఆలోచించేయకండి. నువ్వు దేవుని కోసం ఏమి ఇవ్వగలవో నీ సామర్థ్యం నువ్వు దేవునికి ఇవ్వాలి. చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు ఇక్కడ. దేవుని కోసం మీరు ఏం చేయగలుగుతారో అది చేయండి, ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. మీరున్న రంగంలో మొదటి అప్పాన్ని పట్టుకొచ్చి ఇవ్వవు. నీ రాబడి అంతట్లో
ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్టలో దాని ఎలా ఉంటుంది? సమృద్ధిగా. ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. ప్రభు కోసం ఇవ్వగలిగితే ప్రభు కార్యాలు స్పష్టంగా మనం చూస్తాం. ఒక పేద విధవరాలు దేవుని సందుకు వచ్చి కానుకేసిందట. ప్రభు ఆ కానుకను ఏం చేశాడట? ఆయన చూశాడట. దేవుని సందులో మీరు ఏదైతే గుప్పులు విప్పుతున్నారో అది ప్రభు చూస్తున్నాడు అనడానికి ఒక లేఖనానుసారంగా ఉదాహరణ. గాడ్ సీస్ ఇట్. అందరూ తమకు కలిగిన దానిలో ఎంతో కొంత వేశారు, కానీ ఆమె వేసింది 2 కాసులు అయినప్పటికీ కూడా ప్రభు ఆమెను ఏం చేశాడు చెప్పండి? మెచ్చుకున్నాడు. ఎందుకోసం అంటే ఆమెకు తనకు కలిగిన జీవనం అంతా వేశాడు. చాలాసార్లు మనం భేదవరాల కానుక 2 కాసులు అని అనుకుంటాం, కానీ ఆమె జీవితం అంతానే, జీవనం అంతా అనే మాట మనకు గుర్తుండదు. ఒకసారి ఒక సేవకుడు మందిరం కడుతుంటే వాళ్ళ చర్చిలో చాలా గొప్పోడే ఒక ఆయన మిలీనరే దగ్గరికి వెళ్ళి, మరి మందిర పని జరుగుతుంది కదండి, మీరందరూ కూడా సహకరించాలా దేవుని పని కోసం అంటే ఆయన అన్నాడట, అయ్యగారు భేదవరాల కానుక రాసుకోండి అన్నాడట. ఏ విధవరాల కానుక? భేదవరాల కానుక. అప్పుడు దేవుని సేవకుడు అన్నాడు, నువ్వంత ఇవ్వలేవు బ్రదర్ అన్నాడు. ఇవ్వలేనా? 2 కాసులు ఇవ్వలేనా? నీకు కనబడుతున్న 2 కాసులే ఎక్కడ? కానీ ఆ క్రింద మాట నువ్వు చదవలేదు. ఆమెకున్నదంతా ఇచ్చేసిందని నువ్వు ఎత్తావా అని అడిగాడు. కొంచెం తగ్గించాడు సార్. మై డియర్ ఫ్రెండ్స్, గివ్ సంథింగ్ టు ద లార్డ్. ప్రభు హీ డిజర్వ్స్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రభు అన్నింటిలో శ్రేష్టమైన దాన్ని కోరుకునేవాడు ఆయన. ఆయన కోసం మనం చేయగలిగితే గొప్ప కార్యాలు. చాలాసార్లు మన జీవితంలో ఈ విషయంలో మనం మంచి నిర్ణయం ప్రభు కోసం తీసుకువెళ్తే ప్రభు కార్యాలు జరుగుతాయి. కరువు ఉన్న 3.5 సంవత్సరాలు ఆ ఇంట్లో ఏది కూడా తక్కువ కాలేదని బైబిల్ సెలవిచ్చింది. ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. యోవాబు అందరికన్నా మొదట వెళ్ళి యెబూసీయుల్ని జయించి ఆధిపత్యాన్ని పొందాడని. సారేపతి విధవరాలు తనకున్న దానిలో మొదటి అప్పాన్ని పట్టుకొచ్చి దేవుని సేవకుని చేతిలో పెట్టడం వల్ల సమస్తాన్ని కూడా ఆశీర్వాదం కలిగి ఆమె అనేక మందికి దీవెనకరంగా మారింది. షీ బికేమ్ ఎ బ్లెస్సింగ్. మై సిన్సియర్ ప్రేయర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇస్ దిస్. దేవుని సేవకునిగా మీ అందరి పక్షంగా నా ప్రార్థన ఇదే, దేవుడు మిమ్మును అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. అనేక మందికి మీ కుటుంబాలు, మీ తరాలు దీవెనకరంగా ఉండునుగాక. ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. మా అమ్మగారు మా కోసం చాలా పట్టుదలగా చిన్నప్పుడు ప్రార్థన చేశారు. నేను ప్రతిరోజు 6 కిలోమీటర్లు సైకిల్ దొక్కేవాడిని స్కూల్కి వెళ్ళడానికి. 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సైకిల్ మీద ప్రయాణం 6 కిలోమీటర్లు. 1 way 3 and coming back 3 kilometers. That was one of the toughest roads in Rajahmundry. క్వారీ మార్కెట్ రోడ్ అంటే మీలో చాలామంది తెలుసు. ఇప్పుడంటే కొంచెం రోడ్డు విశాలం చేశారు, కానీ అప్పుడు ఆ రోడ్డు మీద అట్లీస్ట్ 2-3 యాక్సిడెంట్లు అయ్యేవి రోజు. లారీల కింద పడి నలిగిపోయేవారు అంతే ప్రజలు. ముఖాలు కూడా గుర్తుపట్టలేకుండా అయిపోతుండే. రోజుకు 2-3 యాక్సిడెంట్లు అయ్యాయి ఆ రోడ్లో. అదే రోడ్లో నేను రోజు ప్రయాణం చేయాలి స్కూల్కి వెళ్ళడానికి. చిన్నపిల్లలను 6వ తరగతి అంటే నేను మా తమ్ముడు ఇద్దరం ఒకే సైకిల్ మీద వెళ్తుండేవాళ్ళం. వెళ్తే మళ్ళీ తిరిగి వస్తామో లేదు అనే ఆ గ్యారంటీ ఉండేది కాదు. అలాంటి రోడ్లు అనమాట. నేరో ఎస్కేప్స్. అనేక సార్లు లారీలు దూసుకెళ్ళిపోతుండే మా ప్రక్క నుండి. సాయంకాలం ఇంటికి వచ్చేసరికి ఒళ్ళంతా మట్టి అనమాట. ఆ రోడ్డు మీద ఎగిరే ఆ మట్టి అంతా పట్టేసరికి అరగంట సేపు స్నానం చేయాల్సి వచ్చేది రోజు. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మగారు రోజు స్కూల్కి వెళ్ళే ముందు ప్రార్థన చేశారు మా తల మీద చేయించి, ప్రభువా నా బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు నాయన, వాళ్ళు నేర్చుకునేది ఏదైనా సరే రానున్న రోజుల్లో నీ సేవలో వారు ఉపయోగపడాలా, వీరికి మంచి ప్రయాణం దయచేయండి. సైకిల్ మీద వెళ్తున్నారు ప్రభువా, తిరిగి వచ్చే పర్యంతం కృపనే ఉండని మా అమ్మగారు ప్రార్థన. కొన్నిసార్లు సైకిల్ తొక్కలేక అలసిపోయి ఇంటికి వచ్చేసరికి మా పరిస్థితి అంతా వేరుగా ఉన్నప్పుడు బాధ అనిపించేది. మమ్మీ అందరూ రకరకాలైన స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చాలా చక్కగా చదువుకుంటారు, మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో వేసారు తీసుకెళ్ళి, చాలా కష్టం అవుతుంది వెళ్ళి రావడం. బట్ మా అమ్మగారు అనేవారు, నాయన ఎప్పుడు కూడా ఎవరినో చూసి మీరు వాతలు వేసుకోకండి, ఎవరినో చూసి బాధపడకండి, దేవుడు మీకు ఇచ్చిన స్థానాన్ని బట్టి ఎప్పుడు సంతోషంగా ఉండండి, సంతృప్తి కలిగి ఉండండి. ఒకనాడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, అనేక మందికి ఆశీర్వాదంగా మారుతారు. దేర్ విల్ బి ఎ డే. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ఆ రోజు ఖచ్చితంగా మీరు అనేక మందికి ఇచ్చేవారుగా ఉండాలనే కోరుతున్నానని మా తల్లిగారు ప్రతిరోజు ప్రార్థన చేసేవారు. అండ్ ఐఎమ్ షూర్ గాడ్ హెస్ బ్లెస్డ్ us సో మచ్. దేవుడు మమ్మల్ని దీవించారు. ఈరోజు అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అనేక మంది ప్రభావితం చెందినట్లుగా. ఇవ్వడం అంటే కేవలం ధనం మాత్రమే కాదు,
దేవుని వాక్యాన్ని అనేక మంది పంచిపెడుతున్నప్పుడు ప్రజలందరూ కూడా దీవెన పొందుతున్నారు. కారణం తల్లిదండ్రుల ప్రార్థన చాలా గొప్పది. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభు వైపు చూడండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.